రైల్వే స్టేషన్కి ఏమైంది? వరుసగా సమస్యలు ఎందుకు వెంటాడుతున్నాయి? రైళ్ల రాకపోకల సమయంలో ఎందుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి? ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? అసలు విశాఖ రైల్వే స్టేషన్లో ఏం జరుగుతోంది? విశాఖపట్నం రైల్వే స్టేషన్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రోజు 10,000 మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్లో అడుగడుగునా సమస్యలే కనిపిస్తున్నాయి. ఏ సమాచారం కావాలన్నా కాళ్లు నొప్పి పుట్టేలా తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రైళ్లు సమయానికి రావడం లేదు. అటు ఎస్కలేటర్లు పనిచేయడం లేదు. మరోవైపు రైళ్ల సమాచారం డిస్ప్లే కావడం లేదు. ఈ కారణాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్ కి వెళ్లడానికి మెట్లతో పాటు ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటో రెండో పనిచేస్తాయి. మిగిలినవన్నీ మొరాయిస్తుంటాయి. మెట్లపైకి ఎక్కినట్టు వాటిపై కూడా ఎక్కి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. వాటికి మరమ్మతులు చేయించడం లేదు. లిఫ్ట్లు, ఎస్కలేటర్లకు వార్షిక నిర్వహణ కాంట్రాక్టు ఉంటుంది. ఫిర్యాదు చేస్తే సదరు సంస్థ వచ్చి మరమ్మతులు చేసి వెళ్లినా మళ్లీ మొరాయిస్తూనే ఉంటాయి. ఇక రైళ్ల రాకపోకల వివరాలు ఒకవైపు మైక్లో చెబుతూనే మరోవైపు ఎక్కడికక్కడ ఎల్సీడీ డిస్ప్లే ద్వారా అన్ని రైళ్ల వివరాలు డిస్ప్లే చేయాలి. స్టేషన్ పెద్దది కావడంతో అన్ని వైపులా వీటిని ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గం గుండా స్టేషన్ కు వెళ్లేటప్పుడు గేట్ 2 వద్ద పెద్ద డిస్ప్లే బోర్డు ఉంది. అక్కడ ఎటువంటి సమాచారం డిస్ప్లే చేయడం లేదు. ఆ మార్గంలో స్టేషన్ లోపలికి వెళ్లేవారు రైళ్ల సమాచారం కోసం దిక్కులు చూడాల్సి వస్తోంది. డివిజన్ కేంద్రమైన విశాఖపట్నంలోనే స్టేషన్ నిర్వహణ ఇంత దారుణంగా ఉంటే మిగిలిన పట్టణాల్లో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ రెండు సమస్యలతో పాటు రైళ్ల రాకపోకల సమయం ప్రయాణికుల్ని మరింత ఇబ్బంది పెడుతోంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్ ఉదయం 5:45 రావాల్సి ఉండగా గత వారం రోజులుగా ప్రతిరోజు కనీసం 2 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ రైలు సరైన సమయానికి గమ్యానికి చేరుతుందని ప్రయాణికుల నమ్మకం. దాన్ని కూడా వమ్ము చేస్తున్నారు. అటు గోదావరి ఎక్స్ప్రెస్ ను రెగ్యులర్ గా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై నిలుపుతారు. ఆ సంప్రదాయాన్ని కూడా పక్కకు పెట్టి 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పై పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న రైళ్లను అటు 8, ఇటు 1వ నెంబర్ ప్లాట్ఫామ్స్ పై పెడుతున్నారు. దీంతో స్టేషన్ బయటికి రావడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యలకు తోడు వారం క్రితం కోర్బా ఎక్స్ప్రెస్ లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పై మంటలు అంటుకున్నాయి. దీనికి కారణం ఏంటో ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. రైల్వే స్టేషన్ లో ఇన్ని రకాల సమస్యలున్నా సంబంధిత అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.